అమ్మ చెప్పండి, మీ కిడ్నీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? అంటే మాకు తెలిసిన వాళ్ళకే నేను ఇచ్చాను. పాపకి కొంచెం మ్యారేజ్‌కి హెల్ప్ అవుతారని. అలాగే హెల్ప్ చేశారు. డబ్బులు కూడా చేశారు. మ్యారేజ్ చేశాను. నాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకొని బాగానే ఉన్నాం. కొన్ని ఇయర్స్ బాగానే ఉన్నాం. కానీ ప్రెసెంట్ ఏంటంటే మా హస్బెండ్ లేడు. ఇలా వేరే రిలేషన్ పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. 7 years లవ్ చేసుకున్నాము. ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళిపోయాడు. 7 months అప్పుడు వెళ్ళిపోయాడు. సో పాపకైతే ఆన్సర్ చెయ్యాలి అబ్బాయి. పాపకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాది లవ్ మ్యారేజ్ అన్న. లవ్ మ్యారేజ్ చేసుకొని బాగానే ఉన్నాం. కొన్ని ఇయర్స్ బాగానే ఉన్నాం. కానీ ప్రెసెంట్ ఏంటంటే మా హస్బెండ్ లేడు. ఇలా వేరే రిలేషన్ పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి పేరేంటి? దుర్గాప్రసాద్. ఎప్పటి నుంచి లవ్ చేసుకున్నారు? స్కూల్ నుంచి. స్కూల్ అంటే ఎన్నో క్లాస్? 6th. ఎన్ని లవ్ చేసుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 7 years లవ్ చేసుకున్నాము. 2021లో మ్యారేజ్ చేసుకున్నాం. అబ్బాయి అంటే ఏం చేశాడు? వేరే ఎవరితోనో వెళ్ళిపోయాడా, లేకపోతే కనపడకుండా వెళ్ళిపోయాడా? ఏం జరిగింది అసలు? వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. అని మీరు అలా చెప్తారు? ఎందుకంటే ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చింది ఆల్రెడీ. అంటే రిలేషన్ ఉంది, 1 year నుంచి రిలేషన్ ఉంది. ఆ గొడవలన్నీ అయ్యాయి. కానీ క్లియర్ అయింది అనుకొని లాస్ట్ 3 months బ్యాక్, అంటే జూన్ జూలై వరకు కూడా తను ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ఆగస్ట్లో వెళ్ళిపోయాడు. August 15 డ్యూటీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇన్ఫార్మ్ చేస్తే ఆ అమ్మాయి 2 times స్టేషన్కి వచ్చి నేను ఆ అబ్బాయి నాకు ఇంకొద్దని చెప్పేసి అన్నదని నేను లైట్ తీసేసుకున్నాను. కానీ మళ్ళీ ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది అమ్మాయి కూడా. వాళ్ళ మదర్ వచ్చి చెప్పారు. అంటే మీకు పాప కూడా ఉన్నట్లుంది కదా? రీసెంట్గా లాస్ట్ మంత్ డెలివరీ అయింది. సో ఎప్పుడు వెళ్ళిపోయాడు అబ్బాయి? అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు? ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళిపోయాడు. ఎన్ని 7 months అప్పుడు వెళ్ళిపోయాడు. 7th month వచ్చింది వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మీకు కాంటాక్ట్ అవ్వలేదు? అసలు 1 time అయ్యాడు. కాంటాక్ట్ కాంటాక్ట్ అయినప్పటికీ వస్తాను అని చెప్పేసి అన్నాడు. అది ఎప్పుడు అనేది చెప్పలేదు నాకు. రీసెంట్ గా అయితే ఏం లేదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇన్స్టా అకౌంట్ నుంచి పెట్టింది, మెసేజ్ చేసింది ఆ అబ్బాయిలా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? ఆ అబ్బాయి మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు ఏమని మాట్లాడారు? పోలీసులు అంటే వెతుకుతున్నామమ్మా, అబ్బాయి దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కంప్లీట్ ఇచ్చి 4 months కంప్లీట్ అయిపోయింది. సో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు? అందరూ ఉన్నారు. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్. మీకు మ్యారేజ్ అయిందని వాళ్ళందరికీ తెలుసు? అందరికి తెలుసు. వాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉండేవాళ్ళు ఫస్ట్ లో అంటే వాళ్ళ బ్రదర్ కి మ్యారేజ్ అవ్వలేనప్పుడు అంటే ఒప్పుకోలేదు. అంటే ఒప్పుకున్నారు కానీ ఆగమన్నారు. మేము ఆగలేదు, ఈ అబ్బాయి ఆగలేదు, ఇద్దరం కూడా ఆగలేదు. మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు కలిసారు? మ్యారేజ్ చేసుకున్నాక కలిసారు. ప్లస్ మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అయితే పోలీసులు ఏమంటున్నారు అంటే అబ్బాయి కనిపించాడు అంటున్నారు, లేకపోతే అబ్బాయి కోసం వెతుకుతున్నాం అంటున్నారు? అబ్బాయి ఏమైనా కాంటాక్ట్ అయ్యారని ఏమైనా చెప్తున్నారు? అసలు అబ్బాయి ఏం రెస్పాన్స్ లేదనే చెప్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళాడు అంటున్నారు కదా, అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాడా లేదా? పెళ్లి చేసుకున్నాడు లేదని నాకు క్లారిటీ లేదని. చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. చేసుకున్నా, ఒకవేళ చేసుకున్నది లీగల్ కాదు. ఎందుకంటే ఫొటోస్ అబ్బాయి పబ్లిక్ చేసుకున్నాడు. అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి గానీ అప్రోచ్ అవడం ఏమైనా చేశారు? మొత్తం వాళ్ళ మదర్ తో నేను కాంటాక్ట్ లో ఉంటాను. అప్రోచ్ అయ్యాను ఆల్రెడీ. ఏమన్నారు? వాళ్ళ మదర్ అంటున్నారు నాకేం తెలియట్లేదమ్మా, నాకైతే కాంటాక్ట్ లోకి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పాప కనబడట్లేదని వాళ్ళ మదర్ వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఇవ్వలేదు? 6 level ఇచ్చారంట. వాళ్ళకి ఏమైనా చెప్పలేదు? అసలు వాళ్ళకి ఏం రెస్పాన్స్ లేదండి. సో అబ్బాయి ఇప్పుడు వస్తే ఏం చేయదలుచుకుంటున్నా, ఏం చెప్పదలుచుకుంటున్నా? ఇప్పుడు పాప పుట్టిందన్నయ్య, మరి ఆ అబ్బాయికి తెలుసు విషయం. మరి పాపకి మరి ఆన్సర్ ఇవ్వాలి కదా. చిన్న పాప, అందులో ఆడపిల్ల. నేనైతే నాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఆ పాప నేను క్యారీ చేయలేను. 9 months చాలా సఫర్ అయ్యాను. పోనీ అబ్బాయి వస్తాడు, వెయిట్ చేశాను, పోనీ పాపనైనా చూసుకుంటాడు అనేసి. ఇప్పుడు పాపకి ఆన్సర్ కావాలి. సో మనం చూస్తే మీ అమ్మగారు కూడా ఒక కిడ్నీ డొనేట్ చేశారని చెప్తున్నారు. సో ఎందువల్ల డొనేట్ చేశారమ్మా? నా మ్యారేజ్ కోసం చేశారు, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనేసి. సో ఆ కిడ్నీ డొనేట్ చేసి మ్యారేజ్ చేశారు. సో మ్యారేజ్ అయ్యాక అబ్బాయి ఇంట్లో ఎలా ఉండేవాడు? బానే ఉన్నాడు, చాలా బాగుండాడు. మమ్మీని బాగా చూసుకునేవాడు, డాడీని అంటే వాళ్ళ పేరెంట్స్ లో చూసుకునేవాడు, మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ లో చూసుకునేవాడు. సో ఇలాగ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్లు, అమ్మాయి కలుస్తున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపించింది? ఇన్ని ఇయర్స్ లో కూడా ఏ రోజు కూడా అలా లేదు. సో
సో మిమ్మల్ని లవ్ చేసినప్పుడు కూడా ఎవరి కష్టం లవ్ చేసినప్పుడు కూడా లేదు. సో సడన్ గా అలా అవ్వడానికి గల కారణాలు అంటే ఏమైనా గొడవలు అయ్యాయి? గొడవలు అంటే మ్యారేజ్ అయ్యింది, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా గొడవలనే ఉంటాయని. అలానే ఉండేవి, చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. మామూలుగా ఇంట్లో మేమేమే కొట్టుకోవడం, మేమేమే తిట్టుకోవడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం అలానే ఉండేది. ఒక 4 years కూడా అలానే ఉన్నాం. ఈ అమ్మాయి ఎప్పుడైతే పరిచయం అయ్యిందో ఇంక అప్పటి నుంచి మరి తనకేమైందో తెలీదు, మరి నేను కొంచెం బ్యాడ్ అయ్యాను. ఇంకా అంటే ఇంకా లాస్ట్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఆ అబ్బాయికి, మీరు ఒకసారి చెప్పండి. ఆ అబ్బాయికి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆ అబ్బాయికి నేను ఇంకా వద్దు అనేసి అనుకుంటున్నాడు. ఆ మాట ఆ అబ్బాయి చెప్పాడు. ఒకవేళ అబ్బాయి వస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయడం అంటే వన్స్ అమ్మాయి దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను చాలా సార్లు యాక్సెప్ట్ చేశాను. అని ఇప్పటికి యాక్సెప్ట్ చేశాను, కానీ మళ్ళీ మళ్ళీ తను అలానే చీట్ చేస్తూ వెళ్ళాడు. అంటే మరి మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే మీకు ఏమైనా న్యాయం కావాలనా, లేకపోతే న్యాయం కావాలి. పాపకి అబ్బాయి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నాకు ఫాదర్ అంటే నాకు హస్బెండ్ గా తనకి ఇష్టం లేదు, నేను ఇష్టం లేకుండా తను ఫోర్స్ చేస్తూ ఇంతవరకు నేను వచ్చాను. ఆ అబ్బాయి నాతో ఉండాలి అనేసి వచ్చాను, యాక్సెప్ట్ చేశాను. అబ్బాయి ఎంత తప్పు చేసినా సరే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా అయిపోయింది, మళ్ళీ మళ్ళీ అబ్బాయి ఉంటాడని నమ్మకం అయితే లేదు. సో పాపకైతే ఆన్సర్ చెయ్యాలి అబ్బాయి, పాపకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అమ్మ చెప్పండి, మీ కిడ్నీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? అంటే మాకు తెలిసిన వాళ్ళకే నేను ఇచ్చాను. పాపకి కొంచెం మ్యారేజ్కి హెల్ప్ అవుతారని అలాగే హెల్ప్ చేశారు, డబ్బులు కూడా చేశారు. మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేయడం కోసం నాకు కూడా హెల్ప్ అయ్యారనమాట. సో అబ్బాయి ఎలా ఉండేవాడు? మ్యారేజ్ అయ్యాక బాగానే ఉండేవాడు? మ్యారేజ్ అయిన చాలా బాగుండేవాడు. నన్ను అయితే తల్లిలాగా చూసుకుని, మా ఆయన కూడా బాగానే చూసుకునేవారు. ఒక ఇంట్లో నాకు కొడుకులాగా చూసుకునేవాడు. ఒక తల్లికి కొడుకు ఎలాగ ఉండేవాడు అలా ఉండేవాడు అబ్బాయి. సడన్ గా ఎందుకు అమ్మాయి ఇలా? ఆ అమ్మాయి ఎప్పుడైతే రిలేషన్ లో పెట్టుకుందో అప్పటి నుంచి తయారయ్యాడు అబ్బాయి. అప్పటి నుంచి మమ్మల్ని మా మాట వినటం, మా మీద సీరియస్ గా చూడడం, అన్ని మాట్లాడి గొడవలు ఆడుకోవడం చేసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీస్ అంటే అమ్మాయికి అయితే పోలీసులు ఏం చెప్పకపోవచ్చు, మీకు ఏమైనా చెప్పారమ్మా? నాకు కూడా చెప్పలేదన్నా, నాన్న. ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ 5 నెలలు బట్టి 1 year అవుతుంది. 1 year నుంచి తిరుగుతున్నాం, 9 నెలలు తిరిగాం పాపకి. ఇప్పుడు 5 నెలలు అవుతుంది కానీ కనీసం దొరకలేదని చెప్తున్నారు. కానీ అదే మాట చెప్తున్నారు, కానీ ఎప్పుడో వస్తాడమ్మా, వస్తాడు, మేము ట్రై చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము హెల్ప్ చేస్తాం అని అంటున్నారా? ఏమీ లేదు, ఇప్పటి వరకు ఆన్సర్ లేదు, వాళ్ళ హెల్ప్ కూడా లేదు. ఇప్పుడు ఈ బిడ్డ విషయం, నా బిడ్డ విషయం ఏం చేస్తారో తెలియదు. మరి ఇంతవరకు నేను సిపి దగ్గర కూడా ఎన్నో దగ్గరికి వెళ్ళాను న్యాయం కోసం. వెళ్తే న్యాయం అయితే మాకు జరగలేదు. నాకు నా బిడ్డకి న్యాయం జరగలేదు, ఆ బిడ్డకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే అబ్బాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ దగ్గరలోనే ఉన్నారు? మా దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయి వస్తే గానీ మేమేం చేయలేము, ఆ అబ్బాయి వస్తే గానీ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళలేమని మాట్లాడుతున్నారు వాళ్ళు. లోకల్ కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ ఇలా ఎవరినైనా కలిసారండి? వాళ్ళు కలిసాం కానీ, వాళ్ళు ఎమ్మెల్యేలు అందరినీ కలిసాం కానీ వాళ్ళు ఏంటన్నారంటే వస్తారులే అమ్మా. గండిబాబుజీ గారు మాత్రం అన్నారు, మేమంటే డబ్బున్న వాళ్ళం, ఏదో 10-5 వేసేస్తాము, తెచ్చుకుంటాము, మీలాంటి వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి కూడా అన్నారు గండిబాబుజీ. అన్నారు పాపని తీసుకుని వెళ్ళేటప్పుడు అదే మొక్క చెప్పారు, మేము లేని వాళ్ళం కాదు, మరి మమ్మల్ని ఇలా తిప్పుతున్నారు. ఇప్పటి వరకు మాకు న్యాయం కూడా జరగలేదు. మామూలు ఫైలింగ్ వర్క్ చేస్తారమ్మా, కూలి పని చేస్తారు. ముందు ఏమైనా చేసేవాళ్ళ కిడ్నీ డొనేట్ చేయకుండా? చేసేదాన్నమ్మా. ఇప్పుడు చేయలేదు, కేర్ టేకర్గా చేశాను, మెడికల్లో చేశాను, హాస్పిటల్లో చేశాను, ఆఫీస్లో కూడా చేశాను, అన్ని వరకు చేశాను. ఎప్పుడైతే కిడ్నీ డొనేట్ చేస్తారో అప్పటి నుంచి నేను సింక్ అయిపోయాను ఇంట్లో.